బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాడ్లు చూస్తే మరీ ఇంత దిగజారిపోతున్నారనిపిస్తుంది. ఇప్పటికే చాలా శృతిమించిపోయిన ప్రకటనలు చూసాం. ఇప్పుడు ఏకంగా దేవుడి పేరును కూడా వాడేస్తున్నారు. తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పేరును కూడా వాడేసి ప్రమోషన్లకు పాల్పడుతున్నారు. తిరుమల దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఫ్లాట్ కొంటే లైఫ్ టైం వివిఐపి దర్శనం ఫ్రీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. యాడ్ ఇచ్చినటువంటి ఎస్సిపి డెవలపర్స్, ఈ ఎస్సిపి డెవలపర్స్ చేస్తున్నటువంటి ఈ యాడ్ చూస్తే డెఫినెట్గా షాక్ అవ్వాల్సిందే. వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఫ్లాట్ కొంటే శ్రీవారి దర్శనం వివిఐపి లైఫ్ టైం ఫ్రీ అట. దేవుడి పేరుతో వ్యాపారం ఇది ప్రచారం చేస్తున్నారు. సో తిరుమల దర్శనాన్ని మార్కెటింగ్ టూల్గా వాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫ్లాట్ కొనుగోలు వివిఐపి దర్శనం ఎరగా చూపిస్తుంది ఎస్సిపి అనేటువంటి ఆ రియల్ ఎస్టేట్ సంస్థ. టీటీడీలో ఏమైనా అధికారిక ఒప్పందం ఉందా అనే సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి. వివిఐపి దర్శనాలపై నిర్ణయం పూర్తిగా టీటీడీదే అంటున్నారు భక్తులు. ప్రైవేట్ సంస్థ ఇలాంటి హామీలు ఎలా ఇస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎస్సిపి చేసినటువంటి ఈ యాడ్ వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారం పైన ఇప్పటివరకు ఇంకా టీటీడీ అధికారులు ఎక్కడ అఫీషియల్గా రియాక్ట్ అవ్వలేదు. భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఈ యాడ్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ యాడ్ చూద్దాం. ఆ వీడియోలో ఏం రాస్తుంది, ఆ వీడియోలో ఏం చెప్తూ ఉన్నారు. సో వెరీ నియర్ బై టీటీడీ దగ్గర ఉన్నటువంటి ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ వెంచర్లో ఫ్లాట్ కనుక కొనుగోలు చేస్తే మీకు లైఫ్ టైం వివిఐపి టికెట్ ఫ్రీ, వివిఐపి దర్శనం ఫ్రీ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే అది ఎంతటి మహాభాగ్యమో చాలామంది భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే దేశాల నుంచి వస్తుంటారు కూడా. సో అలాంటిది అక్కడికి వచ్చి ఎంత ఈజీగా ఇటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అంటే వాళ్ళ నిర్వాహకం ఎంత శృతిమించిందో అర్థమవుతోంది. ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఆ మాటలు వినండి. ఆ తర్వాత ఇలాంటి వారిని ఎలా శిక్షించాలో కామెంట్ చేయండి. ఐ విల్ కంటిన్యూ అగైన్. ఒకసారి వీడియో చూద్దాం. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అందరికీ దొరకదు. దొరకాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. కానీ మీరు ఈ యొక్క లేఅవుట్ లో ఒక ప్లాట్ కొన్నారు అంటే లైఫ్ టైం వివిఐపి దర్శనం పాస్ టికెట్ ఫ్రీగా లభిస్తుంది. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇదే చూడండి మన బెంగళూరు టు తిరుపతి బైపాస్ రోడ్. దీనికి అటాచ్ అన్నదే మన న్యూటన్ జే ప్రాజెక్ట్. మన న్యూటన్ జే ప్రాజెక్ట్ లీగల్ విషయంలో ప్రతి ఒక్క స్టెప్ క్లియర్ చేసుకొని క్లియర్ టైటిల్ అందుకుంది. మరియు డిటిసిపి అప్రూవల్, రేరా అప్రూవల్ అండ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ సైట్ కు ఏ ఖాతా పొందింది. బెంగళూరు తిరుపతి మధ్య హైవేలో ఉన్నటువంటి ఒక వెంచర్ అట అది ఎస్సిపి డెవలపర్స్. ఆ వెంచర్లో ఒక ప్లాట్ కొనుగోలు చేస్తే తిరుమల దేవస్థానానికి ఎప్పుడైనా సరే లైఫ్ టైంలో వివిఐపి దర్శనం ఫ్రీ అంట. నిజానికి టీటీడీ తప్ప ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోలేరు. టీటీడీలో అఫీషియల్ ప్రోటోకాల్ ఉన్నా లేదంటే డబ్బులు చెల్లిస్తేనే తప్ప ఇక్కడ అంత ఈజీగా ఓ ప్లాట్ కొనుగోలు చేస్తే ఏడాది పాటుగా ఉండడం అంటే నిజంగా ఒక ప్రైవేట్ సంస్థకి టీటీడీ అనేటువంటి ఒక ఇండివిజువల్ బాడీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి మ్యూచువల్ కొలాబరేషన్కో లేకుంటే ఒక రకమైనటువంటి యాక్సెప్టెన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. పార్ట్నర్షిప్ లాంటి అవకాశాలు అస్సలే ఉండవు. కానీ ఇంత యథేచ్ఛగా యాడ్లు చేసుకొని విచ్చలవిడిగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్లు తప్పన్నామా లేదంటే ఆ ఎస్సిపి అనేటువంటి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ తప్పన్నామా? చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం, పైసల కోసం ఫినాయిల్ తాగమన్న తాగే రకంగా వీళ్ళంతా మారుతూ అంతా ఫేక్ ప్రమోషన్స్, పిచ్చి పిచ్చి ఫేక్ ప్రమోషన్స్. ఇక్కడ చేసినటువంటి ఈ నిర్వాహకంలో మరి ఆ ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ యూజర్స్ చేస్తున్న పనా లేదు ఆ నిజంగానే ఆ కంపెనీ చేయించిందా, టీటీడీతో ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? ఇలా అనేక కోణాలు కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ టీటీడీలో లైఫ్ టైం వివిఐపి దర్శనంకి ఫ్రీగా యాక్సెస్ ఇస్తామని చెప్తోంది. ఆ కంపెనీ చేస్తున్న నిర్వాహకం అనుకోవాలా లేదంటే అక్కడ ఆ వీడియో చేసినటువంటి సోషల్ మీడియా యూజర్ ఈ రకంగా చేసి ఉంటారా లేదా నిజంగానే టీటీడీకి సంబంధించిన దీంట్లో ఒప్పందం ఉందా? ఎస్ మనోజ్, ఏదైతే కొంతమంది సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ ఇష్టానుసారం సోషల్ మీడియా మాధ్యమాలలో స్వామివారి పేరు చెప్పుకొని లేకపోతే తిరుపతిని తిరుమలని బేస్ చేసుకుని రకాలుగా కూడా ప్రమోషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో విపరీతంగా మారిందని చెప్పాలి. ఇదంతా కూడా టీటీడీకి ఒక తలనొప్పి కూడా మారినటువంటి పరిస్థితి. అయితే టీటీడీ మాత్రం అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా తెలియజేసింది ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఏది కూడా టీటీడీకి సంబంధం లేదు. ప్రతిదీ కూడా టీటీడీని స్వామివారి యొక్క కీర్తిని క్యాష్ చేసుకునే విధంగా కొంతమంది
వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మాత్రం అనేక సందర్భాల్లో కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటి పట్ల భక్తులు కావచ్చు, ప్రజలు కూడా నమ్మొద్దని అంటూ కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే ఉందో, వీళ్ళు ఏదైతే దర్జాగా ఏదో వారికి స్వామివారి దర్శనాలు దీనికి సంబంధించి వీళ్ళకేదో ఆ టీటీడీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నటువంటి రీతిలో వీళ్ళు తెలియజేసినటువంటి విధానం మాత్రం పలు విమర్శలకు తావిస్తుందని చెప్పాలి. వాస్తవానికి ఇటువంటి చర్యలకు ఏది కూడా టీటీడీ పూనుకోదు. అటువంటి ప్రైవేట్ వ్యవహారాలకు సంబంధించి కూడా ఎప్పటికీ కూడా టీటీడీ అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి అంశాల మీద కూడా అనేక సందర్భాల్లో టీటీడీ చాలా స్పష్టంగా చాలా గట్టిగా కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వామివారికి ఉన్నటువంటి కీర్తులు కావచ్చు, అదే స్వామివారికి ఉన్నటువంటి కీర్తిని కావచ్చు, స్వామివారి పట్ల ఉన్నటువంటి అశేషమైనటువంటి భక్తుల విశ్వాసాన్ని క్యాచ్ చేసుకునే విధంగా ఈ రకంగా లేనిపోని ఒక గందరగోళమైనటువంటి యొక్క ఏదైతే ప్రజెంటేషన్ తోటి ప్రజలను మభ్యపెట్టి ఈ రకంగా డబ్బులు క్యాచ్ చేసుకోవడం సబబు కాదు. ప్రధానంగా ఇది యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి అంశంగా కూడా పరిగణించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి చెంత ఉండాలి, స్వామివారి చెంత నివాసం ఉంటే బాగుంటుంది అన్నటువంటి కళ ఉంటుంది. అలాంటి అంశాన్ని క్యాచ్ చేసుకునేందుకు కొంతమంది ఈ రకంగా లేనిపోని ఏదైతే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికీ టీటీడీ మాత్రం ఇంకా స్పందించినటువంటి దాఖలా లేదు. అయితే గతంలో అనేక సందర్భాల్లో కూడా టీటీడీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఏదైతే లేనిపోని సోషల్ మీడియాలో స్వామివారి పేరు చెప్పడం మాత్రం సబబు కాదు. ఇలాంటి వారి చర్యల పట్ల కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ మనం చూస్తున్న ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా మనం ఉదయం ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క వెంచర్ ఎస్పీబీ డెవలప్మెంట్స్ సంబంధించినటువంటి ఆ యొక్క రియల్ ఎస్టేట్ ఆ ఫోన్ నెంబర్స్ మన డిస్ప్లేలో కూడా చూడొచ్చు. వారికైతే ఫోన్ చేసి ఏంది అసలు మీకు ఎవరు ఇచ్చారు ఏంటి అనేసి వివరాలు కనుక్కునేందుకు కూడా మనం ఫోన్ చేయడం జరిగింది. అయితే ఫోన్ మాత్రం స్పందించేటువంటి పరిస్థితిలో అయితే అసలు ఆ ఫోన్ నెంబర్లు కూడా ఉదయం నుంచి కూడా పనిచేయడం లేదు. అయితే ప్రధానంగా ఈ అంశం మీద టీటీడీ విజిలెన్స్ ఏమన్నా చర్యలు తీసుకుంటుందా, ఏం చేయబోతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం యథేచ్ఛగా సోషల్ మీడియా మాధ్యమాలలో ఏదో ఒక రూపంగా ఈ రకంగా సోషల్ మీడియాలో పెట్టడం, స్వామివారి కీర్తిని కావచ్చు, లేకపోతే భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేలాగా మాత్రం ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల మాత్రం చాలా మంది భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు కొంత అసహనానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి అంశాన్ని ఈ రకంగా వాళ్ళ వ్యాపారాల కోసం పదే పదే స్వామివారి పేరు తీసుకురావడం, లేకపోతే దేవస్థానం పేరు తీసుకుని వచ్చి ఈ రకంగా చేయడం అన్నది మాత్రం సబబు కాదు అన్నది కూడా భక్తుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనం. రైట్, దీనిపై టీటీడీ వరకు దృష్టికి వెళ్ళిందా? టీటీడీ అధికారులు దీనిపై దృష్టి సారించారనుకోవాలా? అంటే ఎటువంటి ఒప్పందం ఉండే అవకాశం లేదు ప్రైవేట్ ఎంటిటీ కాబట్టి. సో ప్రైవేట్ ఎంటిటీతో ఒక ఇండివిజువల్ బాడీ, గవర్నమెంట్ రూల్డ్ బాడీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందం పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి తమ పేరుని దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ దేవుడి యొక్క ప్రతిష్టతను కూడా దెబ్బతీస్తున్నారు రకంగా మన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనం, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం అనేక అంశాలన్నీ కూడా. ఏదైతే ఇటీవల మనకు ఉదాహరణ కొన్ని అంశాలు మనం సోషల్ మీడియాలో వచ్చినటువంటి చూస్తేనే మనకు అర్థమవుతాయి. కొన్ని తిరుమల క్షేత్రంలో ఆలయం ఎదురుగా కూడా కొంత బిట్ కాయిన్స్ అని చెప్పి వాళ్ళ ప్రమోషన్ చేసుకుంటూ డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఘనకార్యం కావచ్చు. ఆ తర్వాత కొంతమంది వ్యవహరించినటువంటి తీరు కూడా అనేక సందర్భాల్లో పలు విమర్శలు కూడా దారితీసిందని చెప్పాలి. అయితే దాని మీద స్పందించినటువంటి టీటీడీ కూడా వెంటనే వారితో సంప్రదించి ఎవరైతే అలాగే పోస్టులు చేశారో వాళ్ళతో సంప్రదించినటువంటి టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఆ పోస్టులన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ జరిగినటువంటి ఈ అంశం మీద కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ విభాగం మాత్రం దీన్ని ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ రకంగా ప్రచారం చేస్తున్నారో, టీటీడీ సంబంధం లేనటువంటి అంశాలను ఎవరైతే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారో వారి మీద ఖచ్చితంగా మాత్రం చర్యలు ఉండబోతున్నది కూడా ప్రాథమిక సమాచారం. మనోజ్, థ్యాంక్ యూ సురేష్. సో ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇక్కడ ప్లాట్ కొంటే లైఫ్ టైం తిరుమల తిరుపతి దర్శనం కోసం వివిఐపి దర్శనాలు ఫ్రీ అంటూ ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి టీటీడీ బోర్డు నిజంగానే ఎటువంటి ఒప్పందం చేసుకోదు, అటువంటి అవకాశం ఉండనే ఉండదు. సో ఒక ఇండివిజువల్ బాడీ, సో అటువంటి ఇండిపెండెంట్ బాడీ టీటీడీ అనేది ఒక సపరేట్ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఒక ప్రైవేట్ ఎంటిటీతో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకునే అవకాశం లేదు. కానీ వాళ్ళ ప్రచారం కోసం ఆఖరికి చాలా చిట్ట చివరిన దిగజారిపోయి దేవుడి పేరును కూడా వాడుతున్నారంటే ఎంతటి స్థాయిలో వాళ్ళ యొక్క ప్రచారాలు, వాళ్ళ యొక్క ఫేక్ ప్రచారాలు శృతిమించిపోయి అర్థమవుతోంది. మరి ఎస్సీపీ డెవలపర్స్ పైన స్వయంగా కలియుగ వెంకటేశ్వర స్వామి పేరును వాడుకోవడం, ఆయన పేరుతోని ప్రచారాలు చేసుకొని కస్టమర్స్ని బుడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
దర్శనం అందరికీ దొరకదు, దొరకాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. కానీ మీరు ఈ ఒక్క లేఅవుట్ లో ఒక్క ప్లాట్ కొన్నారు అంటే లైఫ్ టైం వివిఐపి దర్శనం పాస్ టికెట్ ఫ్రీగా లభిస్తుంది. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇదే చూడండి, మన బెంగళూరు టు తిరుపతి బైపాస్ రోడ్, దీనికి అటాచ్ అన్నదే మన న్యూటాన్ జే ప్రాజెక్ట్. మన న్యూటాన్ జే ప్రాజెక్ట్ లీగల్ విషయంలో ప్రతి ఒక్క స్టెప్ క్లియర్ చేసుకొని క్లియర్ టైటిల్ అందుకుంది. మరియు డిటిసిపి అప్రూవల్, రేరా అప్రూవల్ అండ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ సైట్ కు ఏ ఖాతా పొందింది.